అండి మా బావకున్న మా తమ్ముని కూడా క్యారెట్ హల్వా కావాలట. సో క్యారెట్ హల్వాని అయితే చేస్తున్నాను. అది చేయండి. ప్రాసెస్ ఏంటో మరి చూడండి. క్యారెట్లు అయితే బాగా తీయ ఉన్నాయి. ఫస్ట్ అయితే వీటిని అయితే తురుముకోండి. మా అబ్బాయి చూడండి మధ్యలో ఎలా చేస్తున్నాడో. ఇది మా కన్నయ్య చూడండి, మా బావ కూడా హెల్ప్ చేస్తాను చూడండి. క్యారెట్ హల్వా కోసం ముగ్గురు పడే తిప్పలు, ముగ్గురం పడుతున్నాం. ఏదో విధంగానైతే క్యారెట్ అయితే తురిమేశారు. సో చేసేద్దాం పదండి, రండి వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోనే ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇది మా బాబు కోసం వాడే ఆయిల్ GRB. దేంట్లోకైనా ఇదే యాడ్ చేస్తాము. స్లైసెస్ చేసుకున్న బాదం అయితే వేసేసుకున్నాము. ఇవైతే నెయ్యిలో చేయాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకనైతే వేయించుకోండి. గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది, తీసేసుకుందాము గిన్నెలోకి. నెక్స్ట్ యాడ్ చేసుకుందాము. గిన్నె మాడిపోతుంది. ముందుగా తురుముకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. దీన్ని అయితే మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఉడకనివ్వండి. ఇలాచీని అయితే తీసుకుందాము. దీన్ని మెత్తగా తురుముకోండి. పాలను అయితే యాడ్ చేసుకున్నాము. పచ్చివాసన అంతా వేయరాకున్నాము, పచ్చివాసన అంతా వేయింది. నెక్స్ట్ వచ్చేసి పాలను యాడ్ చేసుకున్నాము. షుగర్ వేసేసుకున్నాము. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ అయితే వేసాను. ఇలాచీని అయితే యాడ్ చేసుకున్నాము. దీన్ని మంచిగా కలిపేయండి. సో ఇంతే అండి, క్యారెట్ హల్వాని అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లోనైతే ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.